యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ధ్యానం గుండెకి సంబంధించిన ప్రక్రియ. బాహ్య శబ్దం, గందరగోళం ప్రజల మధ్యలో చేస్తే మనసు లోపలికి వెళ్ళదు. ధ్యానం చేయడానికి ఇంటిలో ప్రశాంతమైన మూల, ఆలయ ప్రాంగణం, నది ఒడ్డు లేదా తోట, ఉదయం బ్రహ్మముహూర్తంలో 4 గంటల నుండి 6 గంటల మధ్య సరి అయినది. ఒంటరిగా ప్రక్కన ఎవరూ లేకుండా ఉండాలి. ధ్యానం అనేది ప్రపంచంతో సంబంధాన్ని తొలగించి తన అసలు స్వరూపాన్ని చూడడం. ధ్యానం అంటే కేవలం కూర్చోవడం కాదు. కూర్చున్నప్పుడు మనసు 100 చోట్ల తిరిగితే ప్రయోజనం లేదు. కాబట్టి మనస్సును శాంతపరిచే సాధన అవసరం. గాఢమైన శ్వాస తీసుకుని ఓం జపం చేస్తూ మనస్సు నిశ్శబ్దముగా కూర్చోవడం నేర్చుకుంటుంది. ధ్యానం అనేది ఆత్మశాంతి కోసం, మనలోని దేవుని తెలుసుకునేందుకు చేయాలి. ఇది అత్యంత ముఖ్యమైన బోధ. మనస్సుపై నియంత్రణతో, ఆశ లేకుండా, అతిగా వస్తువులను సేకరించకుండా ధ్యానం చేయాలి. అంతరంగంలో నిశ్శబ్దం ప్రారంభమవ్వాలంటే బయట నిశ్శబ్దం అవసరం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. హరే కృష్ణ.